ఇండియాలో ఇప్పటివరకు అతిపెద్ద ఐపీఓ అంటే ఎల్ఐసిదే. ఎల్ఐసి 2022 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నుంచి ఏకంగా 21,000 కోట్లు సమీకరించింది. ఈ రికార్డ్ ఐపీఓ తర్వాత ఎల్ఐసి షేర్లు చాలా రోజులు ఆఫర్ ధర కంటే తక్కువగానే ట్రేడ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఎల్ఐసి షేర్లు రూ. 1,018 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎల్ఐసిని బీట్ చేసేలా ఇప్పుడు హ్యుండై ఐపీఓ భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ ఐపీఓ ద్వారా హ్యుండై ఏకంగా 25,000 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైమరీ మార్కెట్లోకి ఈ 25,000 కోట్ల రూపాయల ఐపీఓ వస్తే ఇదే నెంబర్ 1 ఐపీఓగా నిలవబోతోంది. ఇప్పటికే హ్యుండై ఐపీఓకి సెబీ ఆమోదం రాగా కంపెనీ అక్టోబర్లోనే మార్కెట్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ ఇష్యూ పూర్తయితే దేశంలోనే అతిపెద్ద నిధుల సమీకరణ హ్యుండై చేసినట్లు అవుతుంది. హ్యుండై మార్కెట్ నుంచి సమీకరించే నిధులతో దేశంలో తన కార్ల ఉత్పత్తి యూనిట్లలో సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు ఇతర అవసరాల కోసం ఈ మొత్తాలను ఉపయోగించనుంది. దీంతో పాటు పూర్తిగా భారత్లోనే ఎలక్ట్రిక్ కార్ల తయారీకి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకోనుంది. హ్యుండై ఒకవైపు దేశంలోనే అతిపెద్ద ఐపీఓతో మార్కెట్లోకి రాబోతుంటే మరో సంస్థ స్విగ్గీ కూడా భారీ ఐపీఓ తోటి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. స్విగ్గీ మార్కెట్ నుంచి 12,000 కోట్ల రూపాయలు సమీకరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సెబీ ఇప్పటికే స్విగ్గీ ఐపీఓ కూడా ఆమోదం తెలిపింది. స్విగ్గీ కూడా అక్టోబర్ నెలాఖరు లేదంటే నవంబర్లో ఐపీఓకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేసి ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున లాభాలు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఖచ్చితంగా స్విగ్గీ ఐపీఓకి కూడా పెద్ద ఎత్తున ఆదరణ దక్కుతుందని అంచనాలు ఉన్నాయి. జొమాటో ఇచ్చిన రిటర్న్స్ను దృష్టిలో పెట్టుకునే స్విగ్గీ ఐపీఓకి కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఐపీఓ మార్కెట్లో జోష్ నెలకొని ఉండటం కూడా వీటన్నిటికీ కలిసి వస్తుంది. వీటితో పాటు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా మార్కెట్లోకి రానున్న విషయం తెలిసిందే. నవంబర్లో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకి రానుంది. ఈ ఐపీఓ ద్వారా 10,000 కోట్ల రూపాయలు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అప్పులు తీర్చడంతో పాటు ఇతర ప్రాజెక్టు అవసరాల కోసం ఈ మొత్తాలను వినియోగించనుంది. ప్రైమరీ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లకు రాబోయే రోజుల్లో పలు ప్రతిష్టాత్మక సంస్థలు ఐపీఓలతోటి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఐపీఓల సందడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ నెలలో కూడా పెద్ద ఎత్తున ఐపీఓలు మార్కెట్లోకి వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ సాధించాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.